మేము రోజు మాకు ఇదే పని సార్, ఎక్కడైనా చెత్త కుప్ప కనిపిస్తుందో చూద్దాం అన్నట్టు. ఎక్కడ మాకు చెత్త కుప్ప కనిపించలేదు. గోడలు కనిపిస్తే ఎటువంటి ఏమంటారు నిస్సంకోచంగా నిర్లజ్జగా ఏది పడితే అది చేయటం అనేది మాకు ఒక్కసారి కూడా కనిపించలేదు. అన్ని రోజులు 8 రోజులు ఉన్నాం అక్కడ. ఈవెన్ భూటాన్ కానీ శ్రీలంక చిన్న చిన్న దేశాల్లో కూడా, అయితే చిన్న దేశాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా సులువుగా ఇటువంటి అభివృద్ధి సాధించవచ్చు అనుకుంటామో కానీ అక్కడ ఉండే సవాలు మొన్నటి వరకు శ్రీలంకలో పెద్ద యుద్ధమే జరిగింది. సో చిన్న చిన్న దేశాల్లో కూడా చాలా మంచి అభివృద్ధి వస్తున్నది. ఏదో ఆఫ్రికా దేశానికి సంబంధించిన సమస్య ఇంకెక్కడ బాగా వెనుకబడిపోయిన దేశాల్లో సమస్య అనుకుంటే చాలా తప్పు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న మొత్తం ప్రపంచంలోని ప్రజానీకం దాదాపు 260 కోట్ల మంది ఉంటే ఈ 260 కోట్ల మందిలో 72% మన ఆసియా ఖండంలో ఉన్నారు. 72% మంది అంటే దాదాపు 300 మంది మన ఆసియా ఖండంలో ఉంటే మన దక్షిణాసియాలో దాదాపు 42% మంది ఉన్నారు. ఈ 42% మందిలో ఎక్కువ మంది ఉన్నది మన భారతదేశం, తర్వాత చైనా లాంటి దేశం. మీకు తెలుసు దక్షిణాసియాలో చాలా పెద్ద జనాభా కలిగిన దేశాలు భారతదేశం 120 కోట్ల మంది, అదే రకంగా చైనా. సో చైనాలో ఇంకా అంత మెరుగున్నది పరిస్థితి. సో మన దేశంలో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా పల్లె ప్రాంతాలకు వచ్చేటప్పటికి మీ అందరికీ తెలియని విషయం కాదు, మీరు అందరూ కూడా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే. దాదాపు 70% మంది ఇవాటికి వెళ్ళారితే చెవు పట్టుకోవటము, చీకటి పడితే ఆడవాళ్ళ గుంపులుగా మదుపు కోసం పోవడం అనేది వాటికి మనం చూస్తున్న పరిస్థితి. సో దీనివల్లనే మనకి అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సమస్యని తప్పనిసరిగా పరిష్కారం చేసుకోవాలంటే ఇవాళ పథకాలు చాలా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో మన గంగదేపల్లిలో ఏ రకమైన అభివృద్ధి సాధించగలిగినామో చూసినామో ఇక్కడ ఇదే రకమైన అభివృద్ధి సాధించడానికి ఇవాళ పారిశుద్ధ్యం కోసం, మంచినీటి కోసం ప్రభుత్వం అందించే పథకాలతో పాటుగా ఇవాళ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ పథకం కింద కూడా ఇటువంటి పనులు మంచినీరు, నీటి వనరుల అభివృద్ధి, పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చేసుకోదగిన అనేక పనులకి అవకాశం ఉంది. అంటే ఈ రోజు కావాల్సింది ఏంటంటే చాలా ఐక్యమత్యంతో కూడిన కృషి. శానిటేషన్ ఈజ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఇట్లా డెలివరీ చేస్తే మనం తీసుకుందాం అనుకుంటే శానిటేషన్ అనేది అంటే పారిశుద్ధ్య వసతి అభివృద్ధి కావడం అనేది ఎప్పుడు కాదు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కార్యక్రమాలు ప్రభుత్వం అందించాలి. స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ నాయకత్వం ఇవ్వాలి, ఆ రకమైన నిర్ణయాలు చేయాలి, ఒక రకమైన కంట్రోల్ ఉండాలి, గ్రామంలో ప్రజల యొక్క సహకారం ఉండాలి. ఈ రకంగా ఒక సమిష్టి బాధ్యతగా దీన్ని తీసుకుని అందరూ కూడా కృషి కలిపినప్పుడే తప్పనిసరిగా పారిశుద్ధ్య విషయంలో మనం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాం.